ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47వ వచనము. ఇది మీకు నిరర్ధరకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఈ లోకంలో చాలా వరకు కూడా మనం వినేటటువంటి మాటలు మనకు అంత ఉపయోగకరంగా ఏమీ ఉండవు, మనకంత మేలుకరంగా కూడా ఉండవు. కొన్ని సందర్భాలలో మనం వినేటటువంటి మాటలు మనకు బాధను కలుగ చేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనకు చెవికి వినిపించేటటువంటి మాటలు మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క మాటలకు ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి దేవుడు ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47వ వచనంలో ఇలా సెలవిస్తూ ఉన్నాడు. నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఎంత మాత్రమునో కూడా నిష్ఫలమైనటువంటి మాటలు కాదు, కానీ ఇవి మీకు జీవమునిచ్చేటటువంటివి, మీ జీవితములను కట్టేటటువంటివి అనేటువంటి సంగతిని, సత్యాన్ని తెలియచేస్తున్నాడు. నిజమే, దేవుడు ఆయన పిల్లలైనటువంటి వారు కనాను ప్రాంతంలోనికి వెళ్ళిన తర్వాత తన యొక్క మాటలను, ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోమన్నాడు. అవి వారికి జీవాన్ని ఇస్తాయని, వారి జీవితాన్ని కడతాయని, వారి జీవితములను దీవెనలతోనూ సంతోషముతోనూ నింపుతాయని సెలవిస్తూ ఉన్నాడు. ఆ శక్తి దేవుని యొక్క మాటలకు ఉన్నది. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటలను మనము అనుసరించడానికి మనం ప్రయత్నం చేస్తే అవి మనకు జీవాన్ని ఇస్తాయి, మన జీవితాన్ని కడతాయి, మన జీవితంలో దీవెనకరంగా మారుస్తాయి. ఇంతకీ నీ జీవితంలో ఎంతవరకు దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకుంటున్నావు? ఆలోచించు, నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చుకో. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి నీ వాక్యమును విని విడిచిపెట్టు వారముగా కాకుండా వాటిని మా జీవితములలో నిలుపుకుని జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.